యాకోబు మాట్లాడుతున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైండు. కాబట్టి నాకు ఏమేమో అక్కర్లేదు. తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రము. నా ప్రియులరా, మన యొక్క ధ్యేయం కూడా ఈ రీతిగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు ఈ రీతిగా అంటున్నాడు. 27వ కీర్తనలో నుంచి ఒక చరణాన్ని నేను చదువుతాను. దావీదు మహారాజు ఏమంటున్నాడు చూద్దాం. 27వ కీర్తన 4వ చరణంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యెహోవా యొద్ద ఒక